న్యూస్ లో తెలంగాణకు సంబంధించిన వార్తా విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఎమ్మెల్యేగా తాను నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేకుండా పోతుందన్నారు. కేశవనగర్ గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజయ్య. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు నడుస్తున్నాయని, డప్పు కొట్టాలన్నా ఫ్లెక్సీలు కట్టాలన్నా భయపడుతున్నారని మనోవేదన చెందారు. కోలాటమాడాలన్నా జనం భయపడుతున్నారు. ఎందుకు అంత అభద్రతా భావంలో ఉన్నారో నాకు అర్థం కావటం లేదన్నారు రాజయ్య. జనవరి 17 వరకు తానే ఎమ్మెల్యేనని, స్టేషన్ ఘనపూర్కు నేనే సుప్రీం అని రాజయ్య వెల్లడించారు. ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో హోంమంత్రి మహమూద్ అలీపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రి తలసాని పుట్టినరోజు వేడుకల్లో గన్మ్యాన్ పై మహమూద్ అలీ చేయి చేసుకున్నారని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న పోలీస్ అధికారిపై చేయి చేసుకున్న మహమూద్ అలీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలో ఆదివారం శ్రీ నరేంద్రాచార్య మహారాజు పాదుకా దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గ్రామంలో మదన్ మోరే ఇంట్లో స్వామివారి పాదుకాలను ఉంచి సుందరంగా పూలతో అలంకరించి ఘనంగా పూజలు చేశారు. అనంతరం ప్రత్యేక రథంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నుండి బస్వ గార్డెన్ వరకు శోభాయాత్రగా వెళ్లారు. నిర్మల్ జిల్లా నుండే కాకుండా నిజామాబాద్, మహారాష్ట్ర నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పాదుకాలను దర్శించుకుంటున్నారు. సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు నామినేషన్ల పర్వం నిన్నటితో ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసినా ఓటర్ల వివరాలు ఇవ్వలేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ ఎన్నికలకు 14 కార్మిక సంఘాలు తమ నామినేషన్లు వేశాయి. 10న నామినేషన్లు పరిశీలించి గుర్తులను కేటాయించనున్నారు. 28న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఓట్లను లెక్కించి ఫలితాలు తెలుపుతారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం తెల్లవారుజామున విజయనగర్ కాలనీలో 5 ఇండ్లలో దుండగులు చొరబడి 25 తులాల బంగారం, 5 తులాల వెండితో పాటు నగదును అపహరించినట్లుగా తెలుస్తోంది. అడ్డు వచ్చిన ఇంటి యజమానులపై దాడి చేయడంతో వారు గాయాల పాలయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఒక్కసారిగా మండల కేంద్రంలో దొంగల హల్చల్తో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. 4వ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చిట్ ఫండ్స్, ఫైనాన్స్ సంస్థలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అమీర్పేటలో పూజాకృష్ణ, కూకట్పల్లిలో ఇందు, శంషాబాద్ రఘువీర్ సంస్థల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పూజాకృష్ణ సంస్థ ఎండీ కృష్ణప్రసాద్ ఇంట్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయా సంస్థల బ్యాంకు లావాదేవీలు, పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో బాలాజీనగర్, కేపీహెచ్పీ డివిజన్లలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. 5,50,00,000 రూపాయల ఖర్చుతో బాలాజీనగర్ రోడ్ నెంబర్ 1లో సరోజినీ నాయుడు పార్క్, భగత్ సింగ్ నగర్ పార్క్, ముస్లిం గ్రేవ్ యార్డ్ను ప్రారంభించారు. కేపీహెచ్పీ డివిజన్లోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కేపీహెచ్పీ బాలాజీనగర్ డివిజన్లో ఒక్కొక్క పార్క్ ఒక్కొక్క రకంగా తీర్చిదిద్దామని, పిల్లలు పెద్దలంతా పార్కులను ఉపయోగించుకోవాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు. 70 ఏళ్లుగా ఎవరూ చేయలేని కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ వల్లే సాధ్యమైందని మాధవ కృష్ణారావు చెప్పారు. మంచిర్యాల జిల్లా తపాలాపూర్ స్టేజ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉట్నూరు మండలం గంగన్నపేట గ్రామానికి చెందిన బోర్లకుంట కొండయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆసిఫాబాద్ నుండి జన్నారం వైపు వెళ్తున్న ఆటోను వెనుక నుండి మరో ఆటో బలంగా ఢీకొట్టింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో తీవ్ర గాయాల పాలైన కొండయ్య మరణించాడు. అయితే ప్రమాదానికి గురైన 2 ఆటోలు జన్నారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందినవే. సమాచారం అందుకున్న జన్నారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హైదరాబాద్లో జనం సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అనేక కాలనీలలో ఇప్పటికీ సరైన రోడ్లు, మంచినీటి సౌకర్యాలు లేవని ఆయన తెలిపారు. 30 ఏళ్లుగా ఎదుర్కొంటున్న లాలాపేట్, సత్యానగర్ అప్రోచ్ రోడ్డు కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపినందుకు కృతజ్ఞతగా స్థానికులు కిషన్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఖమ్మం జిల్లా వైరా మండలంలో సిరిపురంలో బీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు గ్రామంలోకి రావద్దని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గ్రామంలో 3 కాలనీలుంటే కేవలం సిరిపురం పంచాయతీలో రాజుపేట కాలనీకి చెందిన దళితులకు మాత్రమే దళిత బంధు పథకాన్ని ఇచ్చారని ఫైర్ అయ్యారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరూ ఈ 2 కాలనీలకు రావద్దంటూ ఫ్లెక్సీలను పెట్టి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పడింది. ములుగు జిల్లా ఏటూరు నాగారాన్ని డివిజన్గా ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి మండలాలతో రెవెన్యూ డివిజన్గా ప్రతిపాదిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. మొన్నటి వరకు ములుగు రెవెన్యూ డివిజన్లో ఏటూరు నాగారం మండలం కొనసాగగా స్థానిక ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. దీంతో గ్రామస్తులు కేసీఆర్ పై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. చెరువులు, నదులను నమ్ముకొని జీవనోపాధి గడుపుతున్న మత్స్యకారులకు, కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ చేప, రొయ్య పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తోందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి ఖని పట్టణ శివారు సమ్మక్క సారాలమ్మ జాతర సమీపంలో గోదావరి నదిలో 11 లక్షల రొయ్య పిల్లలు, 1,00,000 చేప పిల్లలను వదిలారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనంతరం ఇప్పటిదాకా 8 సార్లు నదిలో చేపలు, రొయ్య పిల్లలను వదిలినట్లు తెలిపారు. ప్రస్తుతం సొసైటీల ద్వారా మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా చిట్యాలలో బాలికలు ఎస్సీ హాస్టల్ విద్యార్థులు ధర్నాకు దిగారు. 2 రోజుల నుంచి హాస్టల్లో భోజనం లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలవుతుందని చెప్పినా హాస్టల్ వార్డెన్ పట్టించుకోవటం లేదని చిట్యాల చౌరస్తాలో విద్యార్థులు బైఠాయించారు. ఖాళీ ప్లేట్లు పట్టుకుని రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులకు బీజేపీ నేతలు మద్దతు తెలిపి ఈ నిరసనలో పాల్గొన్నారు. బాలికలకు టిఫిన్లు, అరటి పండ్లను బీజేపీ నాయకులు అందజేశారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం లాంటి పథకాల పేర్లు చెప్పి గొప్పలకు పోతున్న ప్రభుత్వం గురుకులాల్లో సరైన వసతులు, సరైన భోజనం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. సిక్కిం తీస్తా నది వరదల్లో వీర జవాన్ గంగా ప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో పోస్ట్ మార్టం అనంతరం ఆయన పార్థివ దేహం నిజామాబాద్ జిల్లాలో బోధన్లో ఉన్న స్వగృహానికి చేరుకుంది. దీంతో గంగా ప్రసాద్ అంత్యక్రియలకు గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు. అధికారిక లాంఛనాలతో గంగా ప్రసాద్ అంత్యక్రియలు పూర్తి చేశారు. తెలంగాణ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మరిన్ని కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా నిర్ణయించింది. పాదయాత్రలతో ముందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు ఇక బస్సు యాత్రలను కొనసాగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు టీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనేతల బస్సు యాత్రపై చర్చించనున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని ప్రియాంక గాంధీ వాద్రేతో ప్రారంభించనున్నారు. ఈ నెల 15, 16న ప్రియాంక బస్సు యాత్ర, ఈ నెల 18, 19న రాహుల్ బస్సు యాత్రలు ఇప్పటికే ఖరారైనట్లుగా తెలుస్తోంది. అగ్రనేతల ప్రచార రూట్ మ్యాప్ పై కూడా పీఎస్సీ సమావేశం చర్చించనుంది. ఇక పీఎస్సీ సమావేశంలో ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో పాటు 22 మంది ముఖ్య నాయకులు పాల్గొంటారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ప్రసవం చేసేందుకు వైద్యులు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. కోనాపూర్ గ్రామానికి చెందిన నవనీతకు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో భర్త స్వామి ఆమెను దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి శనివారం ఉదయం తీసుకొచ్చారు. నర్సులు నవనీతకు అవసరమైన మందులను ఇచ్చారు. పురిటి నొప్పులు మరింత ఎక్కువ కావడంతో నర్సులే నవనీతకు ప్రసవానికి తీసుకెళ్లారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో పుట్టిన పసికందు పురిట్లోనే కన్నుమూసింది. డెలివరీ సమయంలో పుట్టిన బిడ్డ కన్నుమూసింది. పురిటి నొప్పులు ఎక్కువైన సమయంలో వైద్యులు లేకపోవడంతో తమ బిడ్డ చనిపోయిందని బాధితులు ఆరోపించారు.
బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు పసికందు మృతదేహంతో ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్నటి నుండి వైద్యులు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. తమకు జరిగినట్లు మరొకరికి జరగకుండా వైద్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నది వంతెన మధ్యలో ఆర్టీసీ బస్ టైర్ పంక్చర్ అయింది. మరో లారీ బ్రేక్ డౌన్ అయింది. దీంతో సుమారు 2 గంటల పాటు వాహన రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఎండలో గోదావరి బ్రిడ్జికి 2 వైపులా భద్రాచలం, సారపాక వైపు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. టీవీ ఎక్స్ప్రెస్ వైపే కారు బీభత్సం సృష్టించింది. పిల్లర్ నెంబర్ 198 వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఢీకొన్న 2 కార్ల చక్రాలు ఊడిపోయాయి. కారులో ఉన్న వారికి గాయాలయ్యాయి. ఓ బాలుడు ఆ కారును నడపడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో ఏఎన్ఎంఓ, ఎస్ఓ అందుబాటులో లేకపోవడంతో ఇంగ్లీష్ టీచర్కు చెప్పారు. కానీ విద్యార్థినీలు నాటకం ఆడుతున్నారని, టీచర్ నిర్లక్ష్యంగా ఉందని నైట్ వాచ్మెన్ తెలిపారు. కనీసం తమ తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించలేదని విద్యార్థినీలు వాపోయారు. నిన్న మధ్యాహ్నం నుండి కళ్లు తిరుగుతున్నాయని చెప్పినా టీచర్ పట్టించుకోవటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎక్కువ మందికి కడుపు నొప్పి రావడంతో స్పందించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థినీల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. టీడీపీ నేత బండారుపై సినీ నటి మీనా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి రోజాపై బండారు నీచమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. బండారు తక్షణమే మంత్రి రోజాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందిగా ఆమె డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. బండారు ఎంత దిగజారుడు మనస్తత్వం ఉన్నవాడో అర్థమయ్యేలా అతని వ్యాఖ్యలు ఉన్నాయని ఆమె తెలిపారు. అతని అభద్రతా భావం, అసూయకు ఈ వ్యాఖ్యలు నిదర్శనమని మీనా తెలిపారు. కుత్బుల్లాపూర్ గాజుల రామారంలో ప్రమాదం చోటు చేసుకుంది. అనుమతులు లేకుండా కడుతున్న ఓ భవనానికి సెంట్రింగ్ కొడుతూ కార్మికుడు ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. దీంతో కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా నిర్మాణం చేపట్టడం వల్లనే కార్మికుడు మృతి చెందాడని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మృతుడి యజమానికి భవన యజమాని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనంపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ అడ్డగుట్టలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు చేదు అనుభవం ఎదురైంది. 23 కోట్ల రూపాయలతో అడ్డగుట్టలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి పద్మారావు శంకుస్థాపన చేశారు. తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని పద్మారావును స్థానిక మహిళలు నిలదీశారు. శాస్త్రీనగర్లోని మహిళలు పద్మారావుపై కోపంతో ఊగిపోయారు. పరిస్థితిని గమనించిన డిప్యూటీ స్పీకర్ అక్కడి నుంచి వెనుదిరిగారు. అనుమానంతో భార్యను చంపిన భర్తను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఎల్బీ నగర్ జోన్ డీసీసీ సాయిశ్రీ వెల్లడించారు. ఇంజాపూర్ అంజనాపూరి కాలనీకి నివాసం ఉంటున్న శాలిని, బాలకోటయ్య భార్యాభర్తలు. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భర్త వేధింపులు తాళలేక శాలిని తన పిల్లలను తీసుకుని శాతవాహన నగర్లో తల్లిగారింటికి వెళ్లిపోయింది. భార్య పుట్టింటికి వెళ్లిందన్న ఆగ్రహంతో ఇటీవలే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శాలినిని కింద పడేసిన బాలయ్య బండరాయితో మోదీ హత్య చేశాడు. అనంతరం అతడు పారిపోయాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు బాలకోటయ్యను అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆర్టీసీ బస్ డిపోలో ఉదయం హైదరాబాద్ నుండి కోరుట్లకు వచ్చిన రాజధాని బస్ మంటల్లో చిక్కుకుంది. డ్రైవర్ కోరుట్ల బస్ డిపోలో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత బస్సు స్టార్ట్ కాలేదు. టెక్నీషియన్ చెక్ చేసి బస్ బ్యాటరీ కనెక్షన్ తీసేలోపే స్టార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో ఏపీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో డిపోలో ఉన్న సిబ్బంది బయటకు పరుగులు తీశారు. బ్యాటరీ లోపం వల్ల బస్సు పూర్తిగా కాలిపోయిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.